నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. జమ్మూ కాశ్మీర్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీల మధ్య, రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అలాగే ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి శతవిధాల ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తాజాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు భారత్లో చేరండి, మేము చూసుకోగలుగుతాం, పాకిస్తాన్లా కాకుండా మా ప్రజల్లాగా చూసుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు స్నేహితుడిని మార్చుకోవచ్చు కానీ పొరుగు ఉన్నవారిని మార్చుకోలేమన్నటువంటి మాట కూడా రాజ్నాథ్ సింగ్ మాట్లాడడం జరిగింది. పీఓజేకేకి సంబంధించి గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, పార్లమెంట్ లోపల మాట్లాడారు, పార్లమెంట్ బయట కూడా అది మాదే, ఎప్పటికైనా మేము దాన్ని కైవసం చేసుకుంటామన్నట్టు మాట. తాజాగా ఈ మాట మాట్లాడిన తర్వాత జనరల్గా ఒక డిస్కషన్ మొదలవుతుంది. సాధ్యాసాధ్యాలు ఏంటి, అక్కడ ప్రజలు భారత్ను తమదిగా భావిస్తారా, ఏమనుకుంటారు, పర్యవసానాలు ఏంటి, వీటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్, అలాగే ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు, మాధవ్ పెద్ది. కాళిదాస్ గారు నమస్తే. నమస్కారం. అఫ్ కోర్స్ ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ. రాజ్నాథ్ సింగ్ గారి కామెంట్స్ పైన ఇనీషియల్గా మీ రిమార్క్స్ ఏంటి? కాస్త నర్మగర్భంగా రాజకీయ చతురతతో ఇచ్చినటువంటి మాట, స్టేట్మెంట్. అందులో ఉన్నాయి అర్థాలు చాలా ఉన్నాయి. కాశ్మీరు ఎటువంటి సందేహం లేకుండా భారత అంతర్భాగం. ఏ బేసిస్ పైన బ్రిటిషర్స్ దాన్ని పాకిస్తాన్లోను ఇండియాలోను రెండింటిలోనూ కలపకుండా వదిలేశారు. కాశ్మీర్ని, హైదరాబాద్ని, గోవాని. సరే, కాశ్మీర్ ఏమైపోయింది, వాళ్ళు ఎవరితోనూ చేరకుండా మేము స్వతంత్ర దేశంగా ఉంటామన్న అభిప్రాయమే చాలా మందికి ఆ రోజుల్లో ఉన్నది. కానీ స్ట్రాటజిక్గా ఈ కాశ్మీర్లో ఉన్న హిమాలయాలు భారత్కి పెట్టని కోట, ఒక రకంగా పాకిస్తాన్ కూడా పెట్టని కోట, ముఖ్యంగా భారత్కి. సో వాళ్ళు అది గ్రహించి కాశ్మీర్ ఎప్పటికైనా మా దగ్గర ఉంటే స్ట్రాటజిక్గా భారతదేశం లోపలికి చొచ్చుకు రావచ్చు మిలిటరీ పరంగా అన్నది వాళ్ళు ముందుగానే ఒక అంచనాకు వచ్చి ఆ దేశం అంటే ఆ రోజుల్లో కాశ్మీర్ మీద అటాక్ చేయంగానే రాజా హరిసింగ్ ఢిల్లీ పరిగెత్తుకొచ్చాడు. సరే, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్షన్ సంతకం పటేల్ గారి దగ్గరుండి పెట్టించి మన సైన్యాన్ని పంపించారు. మన సైన్యాన్ని పంపించి వాళ్ళు ఆల్రెడీ 80% వరకు 75% వరకు ఆక్యుపై చేసిన దాన్ని వెనక్కి నెట్టాం. అయితే అక్కడ వాళ్ళు ఓడిపోతున్నామని తెలిసి వెనక్కి వెళ్ళిపోతాం, మొత్తం భూభాగం భారత ఆధీనంలోకి వచ్చేస్తుందని తెలిసి మనం యుఎన్ఓలో తేల్చుకుందామని ఒక జిత్తుల మారి ప్రపోజల్ చేశారు. మనం దొరికిపోయాం దానికి. ట్రాప్ అంటే కొంచెం అతి మంచితనానికి పోయాం, ఔదార్యానికి. మేము యుద్ధము చేయగలం, అవసరమైతే శాంతి కూడా నెలపోగలం అన్న ఒక గొప్పకు పోయాము. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు యుఎన్ఓలో 10-12 దేశాలు కూడా ఉన్నాయో లేవో. సో ఏ రోజైతే అక్కడ ఆగిపోయిందో అది ఎల్ఓసి కింద అయిపోయింది. ఈ రోజు కూడా ముందుకి వెనక్కి జరగట్లేదు. సరే, దాని మీద 4 యుద్ధాలు జరిగాయి. ఇప్పటి పరిస్థితి చూస్తే పాకిస్తాన్లో ఉన్నటువంటి పీఓకే, అటు బలూచిస్తాన్, ఈ రెండు ప్రాంతాలు బాగా ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యాయి. సహజ వనరులు కానివ్వండి, విద్యుత్ కానివ్వండి. అక్కడ పాకిస్తాన్లో పరిస్థితి నిన్ననే నేను ఒక ప్రోగ్రామ్ చూస్తే కిలో ఉల్లిపాయలు 350 రూపాయల దాకా ఉన్నాయి. ఎక్కడ పీఓకేలో. ఓకే. సో అంటే బ్రతుకు వాళ్ళది చాలా ఘోరంగా పడిపోయింది. అది స్వయంకృతం వాళ్ళది. ఎందుకంటే మొత్తం పంజాబ్ డామినేషనే వాళ్ళ కింద ఉన్నారు. ఎందుకున్నారు ఆ ప్రభుత్వం కింద? మతోన్మాదం కింద దేశాన్ని విడగొట్టుకొని ఉన్నారు వాళ్ళు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే రాజ్నాథ్ సింగ్ గారి మాటలు, మాకు కాశ్మీర్ అవసరం, మీరు కూడా మారోకి వచ్చేసేయండి అన్నది ఒక జనరల్ స్టేట్మెంట్, ఒక పాచికలాగా ఉండొచ్చు. కానీ ముందు సాధ్యాసాధ్యాలు అంటే గతంలో చేసినటువంటి స్టేట్మెంట్స్కి ఈ స్టేట్మెంట్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే, గతంలో కూడా రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు, అమిత్ షా గారు మాట్లాడారు, మోదీ గారు కూడా మాట్లాడినట్టున్నారు ఒక 2 సందర్భాలు. కానీ అది అంతర్భాగం అని చెప్పారు, ఆ ప్రాంతం గురించి మాట్లాడారు. కానీ ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ వచ్చి భారత్లో చేరండి, మాతో కలిసిపోండి అన్నట్టు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఈ మధ్యకాలంలో గత 5-6 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు ఇప్పుడు జరగలేదని నాకు అనిపిస్తుంది. ఎవరు డైరెక్ట్ గా ప్రజల్ని ఉద్దేశించి ఇదే ఫస్ట్ టైం. మనం ఎంతసేపటికి మనలో అంతర్భాగము, పాకిస్తాన్ అన్యాయంగా కబళించింది ఆ రోజున. సో ఇవన్నీ జనరల్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రధానంగా మనం జమ్మూ అండ్ కాశ్మీర్, మన అధీనంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ని చూస్తే అక్కడ ఇప్పటికీ వేర్పాటువాదం ఉన్నది. లేకపోతే రషీద్ లాంటి వాళ్ళు ఎలా గెలుస్తారు? అది కూడా అంత భారీ మెజారిటీతో. సో ఖచ్చితంగా వేర్పాటువాదం ఉన్నది, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు వాళ్ళని మనం రమ్మంటున్నాం అంటే ఆ భూభాగాన్ని వదిలేసి ప్రజల్ని మాత్రమే రమ్మంటున్నామా?
ఆ భూభాగంతో కలిసి రమ్మంటున్నామా? అది అది డిబేటబుల్ అగైన్. భూభాగం మనదే అని మనం ఇంతకు ముందు కూడా మనం క్లెయిమ్ చేసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఊరికే ప్రజల్ని పిలుచుకొని మనం పిచ్చోళ్ళలాగా ఉద్ధరించడం అనేది చాలా మూర్ఖ పని అసలు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళలో వేర్పాటువాదాన్ని ఇన్నాళ్ళు నీ ప్రభుత్వము కేంద్ర బలగాలు ఇన్ని ఉండి కూడా వాళ్ళ మనసుల్లో వేర్పాటువాదాన్ని 100% తీయలేకపోతున్నాం. వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఆర్టికల్ 370 తీసిన తర్వాత ఎన్నో ఏళ్లుగా బ్రతుకులు నాశనం అయిపోయింది, మెల్లమెల్లగా గాడిన పడుతున్నాయి, వాళ్ళకి తెలుసు. కానీ రషీద్ లాంటి వాడు గెలిచారు అంటే వాళ్ళకి వేర్పాటువాదం ఖచ్చితంగా మనసులో ఉన్నది అని అర్థం. ఫస్ట్ పాయింట్. మరి అక్కడ ప్రజలు వచ్చేస్తే వాళ్ళు సడన్ గా మారిపోయారా? ఓవర్ నైట్ వాళ్ళు శుద్ధపూసలు అయిపోతారా? లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ. 4-5 ఏళ్ల క్రితం బాలాకోట్ బాంబింగ్ అయింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేశారు. ఆ సందర్భంలో మన వింగ్ కమాండర్ అభినందన్ గారు ఒక F-16 ని వెంటాడుతూ దాన్ని కూల్చేస్తే ఇంకొక F-16 ఈయన నడుపుతున్నటువంటి MiG-21 కూల్చేసింది. అప్పుడు ఆయన ఎజెక్ట్ అయ్యారు. అవతల పాకిస్తాన్ పైలట్ కూడా ఎజెక్ట్ అయిపోయాడు. ఎజెక్షన్ అంటే ఈ కూర్చున్న సీటు ఎజెక్షన్ హ్యాండిల్ జెట్టిసన్ చేయంగానే విమానం నుంచి విడిపోతుంది, విమానం ఎక్కడో పడిపోతుంది, తర్వాత సీటు కూడా పడిపోయి పారాచూట్ ఓపెన్ అవుతుంది. క్లుప్తంగా ఇది. ఈ పారాచూట్ మీద పైలట్ కి ఎటువంటి కంట్రోల్ ఉండదు. గాలి ఎటు వీస్తే అటు. సో ఇద్దరు POKలో పడ్డారు. ఎందుకంటే ఎక్కువ వైపు గాలి తూర్పు నుంచి ఆ దిశలో ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అటు ఎక్కువ శాతం పశ్చిమానికి వీస్తుంది తూర్పు నుంచి. ఇప్పుడు ఏం జరిగింది? ముందు వాళ్ళ పైలట్ పడ్డ చోట వాళ్ళకి తెలుసు యుద్ధం జరిగింది, కింద రోజు రాత్రి వాళ్ళు అటాక్ చేశారు, నానా గోలగా ఉంది. సో ఆ రోజు కూడా వాళ్ళు అటాక్ చేశారని కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఈ రోజు మీడియా ఎంత చండాలమైన దేశం అయినా వాళ్ళకి వాళ్ళ మీడియాలు ఇంటర్నెట్లు అన్నీ ఉన్నాయి. వాళ్ళ పైలట్ ని మన పైలట్ అనుకుని భయంకరంగా కొట్టి చంపారు వాళ్ళ సొంత పైలట్ ని. కనీసం అతను ఐడెంటిటీ కార్డ్ చూపిస్తున్నా కూడా నమ్మలా. అన్ఫార్చునేట్ అంటే ఫార్చునేట్లీ అప్పుడు అభినందన్ వర్ధమాన్ వాళ్ళ చేతికి చిక్కలేదు, ఆ గ్యాంగ్ కి చిక్కలేదు. ఎందుకు కొట్టారు? కేవలము భారత్ అని కూడా కాదండి, అతను హిందూ, భారత్ అంటేనే హిందూ వాళ్ళకి. సో అంటే అంత ద్వేషం ఉన్నదన్నమాట. వాళ్ళకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ తెలియదు. జెనీవా కన్వెన్షన్ లో పాకిస్తాన్ కూడా సభ్య దేశమే. సరే ఇదంతా ఓకే. లక్కీగా పడ్డ గ్యాంగ్ ఇతను తప్పించుకొని రోడ్డు మీద కది వెళ్తే ఒక పోలీసో ఆర్మీ వాహనమో ఎక్కించుకుంది. తర్వాత చరిత్ర అతన్ని ఇచ్చేశారు నోరు మూసుకొని, డైరెక్ట్ గా ప్రధానమంత్రి లెవెల్లో వార్నింగ్ వచ్చేటప్పటికి. అంటే వాళ్ళ నరనరాన భారతీయులు వీళ్ళు అంటే వాళ్ళకి ద్వేషుల కింద లెక్క. మొన్న జరిగింది 4 ఏళ్ల క్రితం. అంటే ఈ 4 ఏళ్లలో వాళ్ళ దృక్పథం మారిపోయిందా? ఎలా మారిపోతుంది? అలా అయితే వాళ్ళ పైలట్ ని కూడా కనీసం ఐడెంటిటీ కార్డు కూడా చూసైనా ఇంగితం బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళైతే వీడు మనవాడా భారతీయుడా అన్నది ఐడెంటిటీ వస్తుందా? అంటే అదిగో తోక అంటే ఇదిగో పులి అన్న చందాన భారతీయుడు కనపడ్డంటే చంపారు. ఇది మనస్తత్వం. ఈ 4 ఏళ్లలో మారిపోలేదుగా. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. వాళ్ళ బ్రతుకు దుర్భరం అయిపోయింది పాకిస్తాన్ పంజాబ్ డామినేటెడ్ పాలకుల్లో. సో వాళ్ళు గ్రహించారు. ఎంత శాతం మంది గ్రహించారు చెప్పలేము. ఇప్పుడు వాళ్ళు వచ్చేయండి అంటే వాళ్ళు వచ్చేదా? నువ్వు ఫ్లడ్లైట్స్ తెచ్చి హ్యాపీగా రండి అంటే మీ CAA చట్టం ద్వారా మీకు పౌరసత్వం ఇచ్చేస్తానంటే వచ్చేస్తారు. కానీ మనకి స్ట్రాటజిక్ గా అవసరమైంది ప్రజలు కాదండి. ఉన్నమాట నిజాయితీగా చెప్పాలి అంటే పాకిస్తాన్ అధీనంలో ఉన్నటువంటి 3 భాగాలు JNKలో. ఒకటి LOC చిన్న ముక్క, మొత్తం LOCయే, అది 3 భాగాలుగా ఉన్నది. పంజాబ్ నుంచి మొదలెట్టి జమ్మూ సిటీ దాకా ఉన్న కొంత చిన్న భాగము, అక్కడి నుంచి చాలా విశాలమైన భాగము గిల్గిట్ బాల్టిస్తాన్ ఆర్ గిల్గిట్ హూంజా ప్రాంతం. అక్కడ స్ట్రాటజిక్ గా దాన్ని ఆనుకొని సక్షం వ్యాలీ అని ఉంది. దానికి ఏది ఈశాన్య దిశలో సక్షం వ్యాలీ. పాకిస్తాన్ 1963లో ఈ సక్షం వ్యాలీని చైనాకి ఇచ్చేసి అక్కడి నుంచి కారకోరం హైవే ఉన్నది. స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఎందుకు? రేపు తేడా వచ్చి పాకిస్తాన్తో యుద్ధం వచ్చి లేదా మనకి చైనాతో యుద్ధం వస్తే ఈ పరస్పర సహకారం అన్నది 90% 80% ఆ కారకోరం దోవకుండా సక్షం వ్యాలీకుండా వెళ్ళిపోతుంది. ఇది మనకి చాలా దెబ్బతీసేటువంటి వ్యవహారం. రేపు భవిష్యత్తులో యుద్ధం వస్తే రెండూ కలవకుండా స్ట్రాటజిక్ గా మనకు కావాలి వితౌట్ ఎనీ డౌట్. అయితే ప్రజల్ని మీరు పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోండి, భూభాగాన్ని మేము స్వాధీనం చేసుకుంటామన్నది సాధ్యమా? చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది, పాకిస్తాన్ ఊరుకోదు. చిట్ట చివరిగా మా దగ్గర ఆటం బాంబులోనే ఇక మేమే ఆటం బాంబులు వేసే స్థితికి వస్తామంటారు. ఎందుకంటే ఆ జాతిని కంట్రోల్ చేసేవాడు ఎవడూ లేడు, కేవలము ISI అండ్ ఆర్మీయే.
ఇక్కడ రెండు కీ ఫ్యాక్టర్స్. ఒకటి, అక్కడ 3 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి, మనకు తెలిసినటువంటి విషయమే. రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడినటువంటి మాటల్లో 370 గురించి మాట్లాడారు. అది పునరుద్ధరణ అసాధ్యం, ఇట్ ఈస్ క్లోజ్డ్ చాప్టర్. జయశంకర్ గారు కూడా ఈ మధ్యనే మాట్లాడారు. కేంద్రంలో మేము ఉన్నంత వరకు అవదని చాలా స్పష్టంగా చెప్పేశారు. అదొకటి. ఉగ్రవాదం ఆపితే తప్ప పాకిస్తాన్తో చర్చలు జరగవు, చాలా క్లియర్గా మరోసారి చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్త స్టేట్మెంటు ఇది, POJK ప్రజలారా భారత్లో చేరండి. ఓకే, ఈ 3 స్టేట్మెంట్స్ లేదా మరొక స్టేట్మెంట్ కూడా, ఈ రాజ్నాథ్ సింగ్ గారి యొక్క కామెంట్స్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏమైనా చూపిస్తుందా? ఒకవేళ చూపిస్తే ఎవరికి అడ్వాంటేజ్ అవ్వచ్చు, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది? అక్కడ ప్రజలకి ఏంటి, ఆయన ఒక సందేశం ఇస్తున్నాడు. ఎస్ అంటే బయటకి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోకుండా వేర్పాటువాదం ఉన్నది అని, వాళ్ళు కూడా మన సోదరులు వంటి వాళ్ళే, వాళ్ళు కూడా మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములే, వాళ్ళని మనలో కలుపుకుందాం. ఇది రాజకీయంగా ఎస్ అంటే భారత ప్రభుత్వము పాకిస్తాన్ అంత జాతి విద్వేషం కాదు, వాళ్ళని కూడా మనలో వాళ్లే అని కలుపుకునే ఉద్దేశంలో ఉన్నది కనుక వీళ్ళకి అధికారం అంటూ ఇస్తే అటువంటి అవకాశం రాకపోవచ్చు, అటువంటి అవకాశం వస్తుంది మాకు, మనందరం కలిసి బతకచ్చు అనే ఒక ఆశ అన్నమాట. అదొక భాగం. అయితే సాధ్యాసాధ్యాలు పూర్వాపరాలు చూస్తే ఒకవేళ కలుపుకున్నాం అనుకోండి, ఒక బల ప్రయోగం ద్వారానో డిప్లొమాటిక్ దౌత్య మార్గాను, అక్కడి ప్రజలు ఇక్కడి ప్రజలు కలిసి మళ్ళా మాకు కాశ్మీరు ఎవరితోనూ వద్దు, మేము స్వతంత్రంగా ఉంటాము అనే అవకాశం 99% ఉన్నది. ఈయన స్టేట్మెంట్ ఏంటి, ఎస్ మీరు వాళ్ళ మనసులో ఉన్నది నర్మగర్భంగా ఆయన కొంత వత్తాసు పలుకుతున్నాడు. మీరు రండి మా దేశంలో, మా దగ్గర ఉండండి, వాళ్ళు కూడా మన వాళ్ళే అంటే మనందరం ఒకటి. ఆ విశ్వాసం కనుక ప్రజలకు వస్తే ఇది మంచి ప్రభుత్వము. కేంద్రంలో ఎలాగూ 370 తీసేసి కొంచెం మాకు ఆర్థికంగా వెసులుబాటు దొరికింది ఈ సంవత్సరం 2 ఏళ్ల నుంచి. ఇప్పుడు కూడా ఈ రావణ కాష్టానికి అంతం అయిపోతుంది, ఇంకా అనవసరం కొట్టుకోం, మేలో మేము కొట్టుకుంటాం, అందరం కలిసి ఉంటాం. ఎన్నో దశాబ్దాలుగా జర్మనీ విడిపోయి మళ్ళా కలిసినట్టు మనం కలవలేమా? ఎస్ అలాంటి ఊహలు వస్తాయి సామ్యవాదులు, సౌమ్యంగా ఉన్న వాళ్ళందరి చేత. అందువల్ల ఆయన ఒక పాచిక అనివ్వండి, ఒక నర్మగర్భంగా ఒక మాట అనివ్వండి, ఒక మెసేజ్ ఇచ్చాడు, స్పష్టంగా ఇచ్చాడు. పర్యవసానం ఎలా ఉంటుంది అంటే, మేము అక్కడున్న కాశ్మీర్ ప్రజల్ని ద్వేషులుగాను వాళ్ళగాను పరాయి వాళ్ళగా చూడటం లేదు, వాళ్ళు మంచి హృదయంతో భారతదేశంలో కలిసిపోతాము, పద్ధతిగా ఉంటాము అంటే వాళ్ళని ఆహ్వానిస్తాము అంటే, ఇక్కడ వేర్పాటువాదానికి ఒక నర్మగర్భైన హెచ్చరిక చేశాడు ఆయన. అవసరమైతే కలుపుకుంటాం, తప్పేంటి, మీరు రండి. ఆయన మేము ఎట్లాగైనా కలుపుకుంటాం, వాళ్ళ సంగతి ఏంటో చూస్తామన్న స్టేట్మెంట్ ఎక్కడ ఇవ్వలేదే. జయశంకర్ గారు కానీ వీరు కానీ ఎవరైనా అనవసరం ఇలాంటివన్నీ. ముందు టెర్రరిజం ఆపండి, శాంతిని నెలకొల్పండి. ఇక్కడ ఆర్టికల్ 370 తెచ్చి తీవ్రవాదంతో పోరాడుతూ ప్రజాస్వామ్యమైనటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి ఎన్నికలు పెడుతూ అని మీకు ఇంతకన్నా ఇంకేం కావాలి అన్న స్పష్టంగా చెబుతూ, అక్కడున్న వాళ్ళు కూడా పరాయి వాళ్ళు ఏం కాదు, అయ్యా మీరు కూడా మాతో రండి అంటే వాళ్ళకి అవును. అక్కడ భారత అధీనంలో ఉన్న ప్రజలు, వాళ్ళు మీరు టీవీ ఇంటర్వ్యూస్ కొన్ని వందలు వచ్చాయి, అక్కడ చూడండి కాశ్మీర్లో ప్రజలు ఎంత బాగున్నారని వాళ్ళలో వాళ్ళు అనుకోవటం మొదలైంది, చర్చ మొదలైంది. కాకపోతే ఓవర్ నైట్ లో జరగకపోవచ్చు, ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకవేళ వాళ్ళు, ఎందుకంటే 2 రకాలండి, వాళ్ళు వచ్చి భారత సార్వభౌమాధికారాన్ని ఒప్పుకుంటూ, భారత ప్రభుత్వాన్ని ఒప్పుకుంటూ, మా తరఫున మా రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు పార్లమెంట్లో, అసెంబ్లీలో అన్నంత పద్ధతిగా ఉంటారన్న చాలా పెద్ద డౌట్ వ్యక్తిగతంగా నాకు. కానీ స్ట్రాటజిక్గా ఆ ప్రాంతం మాత్రం చాలా అవసరం. అయితే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళా ఇప్పుడు ఇన్నాళ్ళు మనం ఏర్పడితే మనం తలుచుకుంటే ఏర్పడ్డ బంగ్లాదేశ్ మరి మన సోదరులని ఎంత ఘోరంగా చేస్తున్నారు గత 4 రోజుల నుంచి. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు కలిసి మళ్ళా వేర్పాటువాదం అంటారా లేదా అన్నది చాలా పెద్ద పాచిక. అది చాలా అవన్నీ కూడా ఏమంటారు, ఊహాగానాలు. ప్రస్తుతానికి మనం ప్రెడిక్ట్ చేయలేము, ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్. జరిగితే తప్ప మనం ఊహించాలి. కానీ ఆ యాంగిల్ కూడా ఖచ్చితంగా చూడాలి, అదే యాంగిల్ చూడాలి. కాకపోతే స్ట్రాటజిక్ గా ఆ ప్రాంతం మాత్రం చాలా అవసరం. ఇందాక నేను చెప్పినట్టు గిల్గిట్ అండ్ బాల్టిస్తాన్ పక్కనే ఉన్న సక్షం వ్యాలీ, ఎప్పటికైనా భారతదేశానికి ఈ 2 శత్రు దేశాలు గనక కలిస్తే ఆ ప్రాంతం స్ట్రాటజిక్ గా వాళ్ళకి ఎంతో ఉపయోగంలో ఉంటుంది. దాన్ని వశపరుచుకోగలిగితే అది మనకి చాలా వరకు అడ్వాంటేజ్ గా ఉంటుంది.
థ్యాంక్ యూ సో మచ్ కాళిదాస్ గారు ఫర్ యువర్ బ్రీఫ్ అండ్ ఇన్ డెప్త్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు పాక్ పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి జమ్మూ కాశ్మీర్లో ప్రజలు ఎలా తీసుకుంటారు, పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇప్పటికే ఎన్నికల్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. బట్ అయినప్పటికీ కూడా ఎన్నికలు నిర్వహించి తీరుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా డిసైడ్ అయ్యి ఎన్నికలు జరుపుతోంది. మరి ఇవన్నీ కూడా ఫలితాల తర్వాత వీటి యొక్క ఫలితాలు పరిణామాలు ఎలా ఉన్నాయనేది మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ అండ్ హిట్స్ టీవీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.